రాష్ట్రంలో నిర్వహించిన మెగా డిఎస్సి నియామక ప్రక్రియపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సలహాదారు మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన మెగా డిఎస్సి ద్వారా అనేక మంది యువతకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని, సూపర్ 6 పథకాల అమలుపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు నాయకులు, దళిత క్రైస్తవ హక్కుల పోరాట నాయకులు పాల్గొన్నారు. వైసీపీ డిఎస్సి విద్యార్థుల పట్ల జరిగినటువంటి రిక్రూట్మెంట్ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా డిఎస్సిలో వాళ్ళు చేసినటువంటి అన్యాయం కానీ, బాధితులుగా మిగిలిపోయినటువంటి నిరుద్యోగులు కానీ, ఎవరైతే ఎగ్జామ్ రాశారో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా జరిగిపోయి మెరిట్ లిస్టులో ఉన్నారని తెలిసి సంతోషపడి కుటుంబాలన్నీ కూడా పండగలు చేసుకొని ఉద్యోగం వస్తుంది అనుకొని తీరా చూస్తే రిజల్ట్ పెట్టకపోగా ఎవరో గుర్తులేనటువంటి వ్యక్తులకి కొంతమందికి నువ్వు సెలెక్ట్ అయ్యని మెసేజ్ చూసి బంగారు పథకాలు పొందిన, నేషనల్స్ ఆడినా, ఇంటర్నేషనల్స్ ఆడినా స్పోర్ట్స్ కోటాలో రాకుండా స్పోర్ట్స్ కోటా పేరుతోటి ఎవరికో ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి చరిత్ర కనబడుతూ ఉంది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలన చేసి లీగల్ సెల్కి దీన్ని అప్పచెప్పిన తర్వాత దీనిలో జరిగినటువంటి అక్రమాలు, ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని. ఆఫ్టర్ ఆల్ 16,000 పోస్టులకే ఇంత గందరగోళం పడిపోయినటువంటి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1,30,000 పోస్టులని ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా చేయడం జరిగింది. కానీ ఇక్కడ వాళ్ళ కార్యకర్తల కోసం, వాళ్ళ మనుషుల కోసం డిఎస్సిలో పోస్టులను అమ్ముకొని మా వాళ్ళకి మాత్రమే పోస్టులు వస్తాయి, 15 లక్షలు ఇచ్చిన వాడికి మాత్రమే పోస్టులు వస్తాయి అన్న విధంగా చేసినటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ చేసింది. అవసరమైతే దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగింది. మీ అందరికీ తెలుసు, ఇటీవల నీట్లో కానీ సిబిఎస్ఈలో కానీ జరిగినటువంటి అన్యాయాలకి వ్యతిరేకంగా ఈ దేశంలో జరిగినటువంటి కాక్రోచ్ ఉద్యమం. ఈ ఉద్యమంలో పిల్లలు, అన్ఎంప్లాయీస్, యూత్ అందరూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయమని మాత్రమే అడిగారు. కానీ అది కూడా ఇంకా జరగలేదు. ఇక్కడ లోకేష్ని రిజైన్ చేయమనో లేకపోతే ఇంకోటి అడగట్లా. ఇక్కడ మేమేమి అడిగామంటే దీని మీద అవకతవకల మీద సిబిఐ ఎంక్వైరీ అడిగాం. ఎందుకు చేయట్లేదు అంటే దాని ద్వారా సిబిఐ ఎంక్వైరీ ఇస్తే లోకేష్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అన్యాయాలు బయటకు వస్తాయని, లోకేష్ తన పుత్రరత్నంగా ఉన్నాడు కాబట్టి అతను బయట తిరగలేడని చంద్రబాబు నాయుడు గారు గేంకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పులు తడగా అనేకమైన విమర్శలు చేసుకొని చెప్తున్నాడు. కానీ ఈరోజు దీనికి సాక్ష్యం ఎవరంటే, నిర్వహిత సాక్ష్యం, ఎగ్జామ్ రాసి నిరుద్యోగులు ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యి కూడా ఉద్యోగం రాక బాధపడుతున్న బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రంలో ప్రతి గ్రామం తిరుగుతున్నారు. వాళ్లే చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉందని కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. బాధితుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతూ ఉంది. రైతులకు గిట్టుబాటు ధర లేదు ఈ రాష్ట్రంలో, వాళ్ళ వైపు నిలబడింది. దళిత క్రిస్టియన్స్గా ఉన్నటువంటి దళిత క్రిస్టియన్స్ వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది. చాలా ప్రోగ్రామ్స్ మొత్తాన్ని ఎలక్షన్ కమిషన్లో ఎలక్షన్ టైంలో డిఎస్సి మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో చేసిన ప్రామిసెస్ మొత్తాన్ని కూడా వాళ్ళు సూపర్సిటివ్ సహా గాలి కుదిలేశారు. వాటిని మీరు ఎందుకు చేయట్లేదని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తున్న క్రమంలో డిఎస్సిలో బాధితులుగా ఉన్నటువంటి విద్యార్థులకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. దీన్ని లీగల్ పోరాటం వైపు మేము నడిపిస్తూ ఉన్నాం. ఇది ఒకటే కాదు, మేము ఇంకా బయటికి తీయలేదు. మా దగ్గరికి నిరుద్యోగులు వస్తూ ఉన్నారు. గ్రూప్ 2లో కూడా ఇలాంటి అవకతవకలు జరిగాయని మా దగ్గరికి వస్తూ ఉంది. గ్రూప్ 2ని కూడా పరిశీలిస్తున్నాం. గ్రూప్ 2లో కూడా వీళ్ళు చేసినటువంటి దగాలు కానీ, మోసాలు కానీ బయట తీస్తాం. సూపర్ 6 అనేది ఎలక్షన్ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో గందరగోళం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సూపర్ 6 అనేది తీసుకొచ్చారు. ఆ రోజు ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ఇస్తూనే మా సూపర్ 6 ఇస్తామన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు ఎత్తేసారు. సూపర్ 6 మొత్తం కూడా ఒకటి ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సు అన్నారు, 1 సంవత్సరం తర్వాత ఇచ్చారు. అమ్మఒడి కార్యక్రమం 1 సంవత్సరం తర్వాత పెట్టారు, అది కూడా అరకొరగానే పెట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, 108 లేదు, 104 లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో హెల్త్ కానీ లేకపోతే విద్య కానీ ఈ రెండింటి కూడా టోటల్గా చేతులు ఎత్తేసినటువంటి ప్రభుత్వాన్ని ఈ సూపర్ 6లో భాగంగా ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఇవ్వమని పేదలు, రైతులు, మహిళలు, నిరుద్యోగులు నీకు 15,000 ఇది ఏమైనా లాటరీ అనుకున్నారా లేకపోతే తిరణాలు అనుకున్నారా? చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళారని ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద మీరు మాట తప్పారు. మాట తప్పిన ప్రభుత్వానికి 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న నాయకుడు మాట తప్పి నమ్మకం లేకుండా తిరుగుతున్నాడు అంశం. ఈరోజు మొన్న 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీ వెన్నుపోటున్న కార్యక్రమాలు ఇస్తే 2 సంవత్సరాలు సంబరాలని తిరుపతిలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసాన్ని చూడండి. తెలుగుదేశం పార్టీని పొగడలేదు, చంద్రబాబు నాయుడిని పొగడలేదు. ఈ రాష్ట్రంలో
జగన్మోహన్ రెడ్డి గారి మీద వేలెత్తి చూపించే సాహసం చేయలేకపోయాడు. నాయకుడు ఎలా ఉండాలంటే, ప్రభుత్వాలు ఎలా ఉండాలంటే అని మాత్రమే మాట్లాడుకొని వెళ్ళిపోయాడు. సూపర్ 16 గురించి మాట్లాడే అర్హతని కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కోల్పోయిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని ఇంకొక మహా ఉద్యమానికి తెరదీయబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎవరైతే క్రిస్టియన్స్గా ఉన్నారో, చర్చికి ఎవరైతే వెళ్తున్నారో, చర్చ్ ప్రాక్టీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు దళితులు కావచ్చు, లేకపోతే క్రిస్టియన్స్ కూడా కావచ్చు. దళిత క్రిస్టియన్స్కి దళితులతో సరైనటువంటి వాళ్ళకు వస్తున్నటువంటి అనేకమైన అంశాల్లో రిజర్వేషన్ ఫలాలు వాళ్ళకు కూడా అందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2023 మార్చి 23 తేదీ నాడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రెజల్యూషన్ చేయడం జరిగింది. ఆ రెజల్యూషన్ని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కి పంపడం జరిగింది. దానికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో ఎంపీగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో దళిత క్రిస్టియన్స్కి కంబైన్డ్ స్టేట్లో ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎస్సీలకు ఇచ్చే అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని ఒక లెటర్ రాయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కంబైన్డ్ స్టేట్లో ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో దళిత క్రిస్టియన్స్కి ఎస్సీతో సహా అన్నీ ఇవ్వాలని చెప్పారు. 1950లో ఉన్నటువంటి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని బుద్ధిస్టులకు ఎలా మార్చారో, సిక్కులకు ఎలా మార్చారో, దళిత క్రిస్టియన్స్ కూడా అలా మార్చాలనే పోరాటం జరుగుతున్న నేపథ్యంలో ఆ పోరాటాలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడుతున్నారు.